కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై ఘాటుగా స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కవిత లేఖను ఓటీటీ డ్రామాగా అభివర్ణించారు. కాంగ్రెస్ వదిలిన భారం కవిత అన్నారు. బీజేపీని బ్లేమ్ చేసేందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయన్నారు. కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకమన్నారు బండి సంజయ్. కుటుంబ పార్టీలు వ్యక్తిగత గొడవలను జనాలను ముడిపెడతాయని బండి సంజయ్ విమర్శించారు. బీజేపీ ఎవరిని కావాలని జైలుకు పంపదని, చట్టం ప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. అనుష, గత కొంతకాలంగా బీఆర్ఎస్ లో కేసీఆర్ తో పాటు అలాగే కుమార్తెలైన కేటీఆర్ కవిత మధ్య వర్గపోరు నడుస్తోంది అని ప్రతిపక్షాలు పదే పదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నిన్న ఎమ్మెల్సీ కవిత తండ్రి కేసీఆర్ కు లేఖ రాసినట్లు కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇది మొదట సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అనంతరం కూడా ఈ లేఖపై రాష్ట్ర రాజకీయాల్లో కూడా తీవ్ర చర్చ జరిగింది. నిన్న సాయంత్రం నుండి కవిత సొంత పార్టీ పెట్టుకునే ఆలోచనలో అన్నట్లు కూడా ఒక స్పెక్యులేటివ్ గా నరేషన్ నడుస్తోంది. పార్టీలో తనకు సరైన గౌరవం ఇవ్వట్లేదంటూ కూడా ప్రాధాన్యత లేదనే భావనలో ఎమ్మెల్సీ కవిత ఉన్నట్లు కూడా పార్టీలో ఇంటర్నల్ గా కామెంట్స్ కూడా అంటే ఒకళ్ళు గుసగుసలు కూడా వినిపించాయి. అయితే సామాజిక తెలంగాణ ఆవిష్కారం కాలేదని మేడే రోజున ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ జాగృతి విషయంలో కూడా సరైన అంటే తనకంటూ ఒక గుర్తింపు లేకపోవడము, అలాగే జాగృతి ఆధ్వర్యంలో వరుస సమావేశాలు కూడా నిర్వహించారు. తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని పనిలో పడినట్లు కూడా టాక్ వినిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ అధినేత తండ్రి కేసీఆర్ కు కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. మై డియర్ డాడీ అంటూ 6 పేజీల లేఖను కూడా రాసిన విషయం తెలిసిందే. అయితే పార్టీ లీడర్లకు యాక్సెస్ ఇవ్వడం లేదంటూ కూడా ఆమె మెన్షన్ చేయడం కూడా సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. అయితే వరంగల్ సభలో కేసీఆర్ స్టేజీ పైకి వచ్చే ముందు సీనియర్ నేతలు మాట్లాడి ఉండాల్సిందని, 2001 నుంచి పార్టీలో ఉన్నవారు ప్రసంగిస్తే బాగుండేదని కూడా చెప్పుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ ఇక బలంగా మాట్లాడితే బాగుండేదని కూడా అభిప్రాయపడతారు. బీజేపీతో పొత్తు సిల్వర్ జూబ్లీ సభలో క్లారిటీ ఎందుకు ఇవ్వలేదని కూడా ప్రశ్నించారు. భవిష్యత్తులో బీజేపీ కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటారని చాలా మంది ప్రచారం చేస్తున్నారని, తాను కూడా బీజేపీ వల్ల చాలా ఇబ్బంది పడ్డారని గుర్తించారు అంటూ కూడా ఆమె లేఖలు ప్రస్తావించారు. అయితే తాజాగా ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తో పాటు అలాగే మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. రఘునందన్ రావు అయితే మెదక్ ఎంపీ ఒక 2 నిమిషాల 48 సెకండ్ల నిడివి గల వీడియోలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు ఎక్స్ వేదికగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా సంచలన ట్వీట్ చేశారు. డాడీకి రాసిన లేఖ ఒక ఓటీటీ ఫ్యామిలీ డ్రామాగా మారొచ్చు, కాంగ్రెస్ వదిలిన బాణం అనే ఒక టైటిల్ తోని అంటూ కూడా ఆయన సంచలన పోస్ట్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ తెలంగాణని పూర్తి స్థాయిలో కూడా విఫలం చేశాయి. ఇప్పుడు ఇద్దరు కలిసి బీజేపీని నిందిస్తున్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తారు. కుటుంబ పాలనను బీజేపీ ఎప్పుడు కూడా వ్యతిరేకించింది. అది గాంధీలైనా కల్వకుంట్ల కుటుంబ పార్టీలు వారి వ్యక్తిగత సంక్షోభాలను ప్రజా భావోద్వేగంగా మార్చడానికి కూడా ప్రయత్నిస్తున్నాయంటూ కూడా ఆయన ఎక్స్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. అయితే బీజేపీ అనవసరంగా ఎవరిని జైలుకు పంపదు, చట్ట ప్రకారమే కూడా ఎవరైతే దోషి అయితే వారిని ఏ చట్టం కూడా రక్షించదు అంటూ కూడా దోషులను మాత్రమే జైలుకి పంపిస్తుంది బీజేపీ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మొత్తం చూస్తుంది, ఈ డ్రామాని పెద్దగా సీరియస్ గా కూడా తీసుకోవట్లేదు అని కూడా ఆయన ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు. ప్రతి సర్వేలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందని క్లియర్ గా చూపిస్తుందని, ఎలాంటి వాయిస్ లేకుండా అధికారం లేకుండా కేవలం ప్రజలతోనే అంతర్లీనంగా బీజేపీ పార్టీ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు నిజమైన మార్పు అభివృద్ధిని కోరుకుంటున్నారు. రాజకీయ కుటుంబ డ్రామా అసలు కానే కాదు, ఆ మార్పే బీజేపీ అవుతుంది అంటూ కూడా ఆయన ఎక్స్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. ఇక రఘునందన్ రావు ఎంపీ కూడా కవిత రాసిన లేఖ రాజకీయ పంచాయతీనా లేకపోతే ఆస్తుల పంచాయతీనా అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత చెప్పినా చెప్పకుండా తెలంగాణలో బీజేపీ బలపడుతుంది. వచ్చే తెలంగాణలో తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడం ఖాయమంటూ కూడా ఆయన చెప్పారు. ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ కుటుంబంలో వారసత్వ చిచ్చు వచ్చింది నిజమేననేది ఈ లేఖ ద్వారా తెలుస్తుంది అంటూ కూడా ఆయన తెలిపారు. కవితను బయటికి పంపించడం కోసము బాబామరుదులు ఒక్కటేయ్యారు అనే సంకేతం వారి మీటింగ్ ద్వారా ఇచ్చారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత మరో షర్మిల కాబోతున్నట్లుగా కనిపిస్తోంది. కవిత లేఖ రాసిన రోజే కాంగ్రెస్ కి సంబంధించిన
పత్రికా టీవీలలో వార్త ప్రముఖంగా వచ్చింది. కవిత కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయంటూ కూడా ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం ఈ డ్రామా వెనుక ఉన్నట్టు కనిపిస్తుంది అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తెరాస సిద్ధాంతకర్త పునాది అని చెప్పుకునే హరీష్ రావుతో పార్టీ పెట్టించాలన్నాడంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కవితతో పార్టీ పెట్టించి కాంగ్రెస్ తో దగ్గరయ్యే ప్రయత్నం కూడా సాగుతుంది అంటూ ఆయన తెలిపారు. ఎవరేం చేసినా వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారం చేపట్టడం ఎవరి తరం కాదు అంటూ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన ట్వీట్ మాత్రము ఆయన సెటైరికల్ గా వ్యంగ్యాస్త్రాలు సంధించారని చెప్పాలి. ఆ సంచలనాత్మకమైన ట్వీట్ చేశారు. దాంట్లో స్పెసిఫిక్ గా డాడీకి రాసిన లేఖ ఒక ఓటీటీ ఫ్యామిలీ డ్రామాగా కూడా మారొచ్చంటూ కాంగ్రెస్ వదిలిన బాణం అనే టైటిల్ తో అంటూ కూడా ఆయన సంచలన ట్వీట్ చేశారు. అనుష, అయితే శ్రీచరణ్, కొన్ని రోజుల క్రితం హరీష్ రావు కూడా పార్టీలో అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఇప్పుడు కవిత రాసిన లేఖలో కేసీఆర్ ను ప్రశ్నించే విధంగా కూడా ఉంది. అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే దేనికి ఈ పరిస్థితులన్నీ దేనికి దారితీసే అవకాశం ఉందంటారు? డెఫినెట్ గా అంటే బయటికి బీఆర్ఎస్ కార్యకర్తలు లోపల ఒక అంతర్యుద్ధం అనేది నడుస్తుంది. కానీ బయటికి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చెప్తున్నది ఏ కుటుంబంలో అయినా కూడా స్వతహా అంటే ఒపీనియన్స్ లో డిఫరెన్సెస్ ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి, కానీ అవి ఎక్కువ కాలం ఉండవు, తర్వాత అందరు కలిసిపోతారని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నప్పటికీ సో ప్రస్తుతము తాజాగా అందుతున్న లేఖ ప్రకారము అలాగే కొద్ది రోజుల కిందట కేటీఆర్ కూడా ఎమ్మెల్సీ కవిత పైన కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మా ఫ్యామిలీలోనే మా చెల్లి చాలా అగ్రెసివ్, అలాగే రెబెల్ క్యాండిడేట్ అంటూ కూడా ఆయన చెప్పారు. సో సిమిలర్ గా ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత లెటర్ రాయడం, దీని పక్కన గతంలో కూడా మలిదశ తెలంగాణ ఉద్యమంలో జాగృతి పేరిట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు సభలు అలాగే సమావేశాలు కూడా నిర్వహించింది. సో మళ్ళీ జాగృతి సంస్థని ఎమ్మెల్సీ కవిత యాక్టివేట్ చేయబోతున్నారా, లేకపోతే ఆ జాగృతిని సంస్థని ఒక పొలిటికల్ పార్టీగా మార్చబోతున్నారా అనేది కూడా సర్వత్రా ఒక క్వశ్చన్ గా అయితే మారింది.